నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత ప్రభుత్వంలో పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారో కూడా డేటా లేని పరిస్థితి ఉండేది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఉపాధి హామీ పని పథకాన్ని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి సహకరించాలి. ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు. తెలుగు ఆధునిక అభ్యుదయ సాహిత్యంలో శ్రీశ్రీ సరికొత్త ప్రపంచనాన్ని సృష్టించారు. ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్. గత ప్రభుత్వంలో పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారో కూడా డేటా లేని పరిస్థితి ఉండేదని, మెరుగైన సంస్కరణలు తీసుకొచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రజలందరికీ ఒకటే చెబుతున్నా, ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని చేర్చాలని తల్లిదండ్రుల్ని కోరుతున్నామన్నారు. ఎక్కువ బ్యాగ్ బరువు కూడా ఉండకూడదని, ఎప్పుడు ఏ సబ్జెక్టు చెప్పాలో కూడా చెప్పామన్నారు. ప్రజలందరూ ఒకటే చెప్తున్నాం, గతంలో ప్రభుత్వ పాఠశాలల గురించి నాకు తెలుసు. కరెక్ట్ గా డేటా లేదు, ఎంతమంది పిల్లలు చదువుతున్నారో తెలియని పరిస్థితి, అడుగడుగున ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అలా కాకుండా అందరి ఆమోదంతో అద్భుతమైన సంస్కరణలు మేము తీసుకొచ్చాం. దీనివల్ల మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందించే లక్ష్యంగా మేము పెట్టుకున్నాం. సో తల్లిదండ్రులందరూ కూడా కోరుతున్నాను, ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్చండి. వాళ్ళని ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మనం ఇతర రాష్ట్రాల ఎడ్యుకేషన్ మోడల్స్ గురించి మాట్లాడాం. 1 year ఇవ్వండి, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిస్తాం. మొత్తం డిపార్ట్మెంట్ కమిటెడ్ గా మేము పనిచేస్తున్నాం. మీరు టెక్స్ట్ బుక్స్ చూడండి, నేను ఏదైతే శాసనసభ సాక్షిగా చెప్పానో అన్ని మేము అమలు చేశాం. మా ఎవ్వరు ఫోటోలు, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మా ఎవ్వరు ఫోటోలు ఆ టెక్స్ట్ బుక్స్ లో లేవు. నో ఫార్వర్డ్స్ ఏమి లేవు. బ్యాగ్ బరువు తగ్గించదని కూడా ఏకంగా అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఎప్పుడు ఏ సబ్జెక్ట్ అందించాలో అట్లా అందిస్తున్నాం. సో ఎక్కువ బ్యాగ్ బరువు కూడా ఉండకూడదు. అట్లా చాలా సీరియస్ గా ఆలోచించి సంస్కరణలు తీసుకొచ్చి, అందుకే ప్రజలందరూ కూడా కోరుతున్నా, మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నేను ఈ సభాముఖం. తెలుగు ఆధునిక అభ్యుదయ సాహిత్యంలో శ్రీశ్రీ సరికొత్త ప్రపంచనాన్ని సృష్టించారని ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్ అన్నారు. బాపట్ల జమేదార్పేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో శ్రీశ్రీ 42వ వర్ధంతి సభ నిర్వహించారు. మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి వంటి కవితా సంపుటాలు నేటికి తెలుగు కవుల్లో నూతన స్ఫూర్తి నింపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. సాహితీ భారతి అధ్యక్షులు రావురి నరసింహ వర్మ మాట్లాడారు. శ్రీశ్రీ కదిలేది కదిలించేది, పెన్ను నిద్ర వదిలించేది, పరిపూర్ణ బ్రతికిచ్చేది కావాలోయ్ నవ కవనానికి అని ఆధునిక కవిత్వానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారన్నారు. శ్రీశ్రీ తన కవిత్వంలో కార్మిక కర్షక జీవితాల కష్టాలు కన్నీలను ఆవిష్కరించారన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ, శ్రీశ్రీ దాదాపు 280 చిత్రాలకు 1000కి పైగా పాటలు రచించారన్నారు. ఈ సభలో సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రిరావు, ఎం జాకబ్, కస్తూరి, శ్రీనివాసరావు, దగ్గుమల్లి శ్యాముల్, బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి, కాళిదాసు తదితరులు శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు సాహిత్యంలో చైతన్యం నింపిన మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ ఆనాడు అగ్రాంధిక భాష నుంచి బయటపడి తెలుగు కవులకు మేలు చేశారు. శ్రీశ్రీ గారు రచించిన రచనలు కోకోలలు. మహాకవి శ్రీశ్రీ కార్మిక కర్షక లోకానికి చేసిన సేవలు అందంతట. అలాగే తెలుగు మహాప్రస్థానం ఖడ్గ సృష్టించి తన ప్రపంచాన్ని చాటిన మహాకవి శ్రీశ్రీ సింధూరం, రక్తచందనం, బంధువులు, సంధ్యారాగం, పులిపైన లేడి నెత్తులు, ఎగరేసిన ఎర్రజెండా అంటూ ఏవి తల్లి నీరుడు కురిసిన హిమ సమూహములు అంటూ తన ఉరవడిత సాహిత్యంతో ఉర్రూ తొలగించి తెలుగు చలనచిత్ర సీమలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించిన మహాకవి శ్రీశ్రీ. మహాకవి శ్రీశ్రీ గొప్ప విప్లవ కవే కాదు, గొప్ప జనరంజక కవి. తెలుగునాట ఆయన పేరు తెలియని ఇల్లే లేదని చెప్పుట అతిశక్తి కాదు. వారి సాహిత్యం మహాప్రస్థానంతో సమాజానికి ఒక మేలుకొల్పు తీసుకొచ్చారు సాహిత్యం ద్వారా. అట్లానే సినిమా పాటల ద్వారా ప్రజల్లో వారి సాహిత్యం ఒక ఒరవడిని సృష్టించని చెప్పాలి. తెలుగు వీర లెగవర అనే పాట ఈ రోజుకి కూడా ఎంతో ఆహ్లాదకరంగా ప్రజలకి మైమరిపిస్తుంది. తెలుగు ఆధునిక అభ్యుదయ సాహిత్య రంగంలో శ్రీశ్రీ గారికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. వారు తెలుగు సాహిత్యంలో ఒక ప్రపంచనాన్ని సృష్టించారు.
మహాప్రస్థానం కానివ్వండి, ఖడ్గ సృష్టి కానివ్వండి, సమకాలీన సామాజిక పరిస్థితులకు ప్రతిబింబంగా అందులో కవితలు రాయబడ్డాయి. శ్రీశ్రీ గారు కేవలం కవిత్వాలకే కాక సినిమాల్లో కూడా పాటలు రచించి తెలుగు సంగీత ప్రియులను ఎంతగానో ఆనందపరిచారు. శ్రీశ్రీ గారు ఘన్ని ఆయన పెనుని ఘన్గా చేసి ప్రజల్ని చైతన్యపరిచినటువంటి మహావ్యక్తి శ్రీశ్రీ గారు అభినయ కవి. ఈయన ఆ రోజు కార్మికుల పరిస్థితులు కానివ్వండి, ఆ రోజు పరిసర ప్రాంతాల ప్రజల యొక్క జీవన పరిస్థితులు కానీ, అతను భూస్వామ్య పెట్టుబడిదారి పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా ఆయన పెనుని ఘన్గా చేసి అనేక గేయాలు రాయటం, ప్రజల్ని చైతన్యపరచడం, ఆయన ఆ ప్రజల చైతన్యే ప్రపంచ. వైకాపా పార్టీ అనేది అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమని నమ్మించే పార్టీ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు మండిపడ్డారు. తల్లికి వందనం పథకంలో 2,000 లోకేష్ అకౌంట్లో పడుతున్నాయని ఫేక్ ప్రచారం చేస్తున్నారన్నారు లోకేష్. మీకు 24 గంటలు టైం ఇస్తున్నా, దమ్ముంటే అది నిరూపించండి, లేదంటే తప్పు అయిపోయిందని స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి, లేదంటే మీ పైన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు లోకేష్. నేను చూశాను, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. వాళ్ళు అధికారికంగా ట్వీట్ పెట్టారు. వాళ్ళకి నేను 24 గంటలు సమయం ఇస్తున్నా. 2,000 రూపాయలు నా బ్యాంక్ అకౌంట్కి వచ్చింది, నా జోబులోకి వచ్చిందని వాళ్ళు అంటున్నారు కనుక నిరూపించండి, లేదంటే ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేయండి. ఈ రెండు చేయకపోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. లీగల్గా నేను దీనిపైన ముందరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైకాపా పార్టీ అనేది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసేదానికి ప్రయత్నించే పార్టీ. 2019 ఎన్నికల్లో కరెక్ట్గా వాళ్ళ సొంత బాబాయిని వాళ్ళే చంపేసి ఏకంగా నింద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన ఆనాడు వేశారు. మేము ఆనాడు సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోయాం కనుకనే ప్రజలు నమ్మారు. కానీ ఇప్పుడు చూడండి, చెల్లెలు చెప్తున్నారు ఏం జరిగిందో. సో అలా అబద్ధాలు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 2,000 రూపాయలు నేను ఆ ట్వీట్ని నేను చదివాను, ఆ 2,000 రూపాయలు నా జోబుకి వచ్చిందన్నారు. వాళ్ళు నిరూపించాలి, లేదంటే ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, లేదంటే టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ ఆఫ్ ద లా ఐ విల్ టేక్. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండుగగా పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞాన సరస్వతి బాలస్వామీజీ నేతృత్వంలో బాపట్ల సాయిరం గ్రాండ్ ఫంక్షన్ హాల్ నందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకున్నారు. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद सभूमिं विश्वदावत्ता अत्यनिष्ठद्दशाङ्गुलम् वेदावानस्य महिमा अलोज्याया కర్లపాలెం మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రామ పార్టీ అధ్యక్షుల ఎంపికలు శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మరాజు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 15 గ్రామాల అధ్యక్షులను ఎంపిక చేయగా పోటీ ఎక్కువగా ఉన్న కర్లపాలెం, నల్లమూతు వారిపాలెం, బుద్దాం, పేరలి గ్రామాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలను పిలిపించి ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూపతిరావు, నక్కల వెంకటస్వామి, షేక్ బాజీ, భోజరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పని పథకాన్ని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై గర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో జరిగిన గ్రామ సభ నిర్వహించారు. ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పని దినాలు ఎక్కువగా నమోదు చేసుకోవడం వల్ల ప్రజలకు మేలు జరగడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గ్రామానికి అభివృద్ధి కొరకు నిధులు కూడా మంజూరు కాబడతాయని తెలిపారు. వార్షిక సామాజిక తనిఖీలో భాగంగా పటిష్టమైన ఆడిట్ నిర్వహించి లోటుపాట్లను సరిదిద్దుకున్న విధంగా గ్రామస్తులకు అధికారులకు తెలియజేసిన ఆడిట్ అధికారి సుదర్శన్కు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ సభలో సెక్రటరీ పి వెంకటేశ్వరరావు, టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ మాడ శ్రీనివాసరావు, టీడీపీ గ్రామ పార్టీ ఇన్ఛార్జ్ మునిపల్లె చిన్న, జనసేన ఇన్ఛార్జ్ గరిగంటి శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు తాండ్ర శ్రీనివాసరావు, సాయిన రాంబాబు, గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్కు నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులకు రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘానికి నిజాంపట్నం అసోసియేషన్ కార్యాలయంలో బాపట్ల జిల్లా అసోసియేషన్ కమిటీ కొరకు నిర్వహించబడిన ఎన్నికల్లో బాపట్ల, చిన్నగంజాం, చెందోలు, చెరుకుపల్లి, నిజాంపట్నం, రేపల్లె డివిజన్ల అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలియజేశారు. ఈ ఎన్నికలకు గుంటూరు జిల్లాలోని పొన్నూరు, తెనాలి అసోసియేషన్ల అధ్యక్షులు షేక్ మస్తాన్, కనపర్తి మహారాజులు ఎన్నికల అధికారులుగా వ్యవహరించగా రాష్ట్ర కమిటీ తరపున అధ్యక్షులు తాండ్రతో పాటు రాష్ట్ర కమిటీ న్యాయ సలహాదారులు, ప్రముఖ న్యాయవాది నారాయణం, కమల్ కుమార్లు పర్యవేక్షించినట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర తెలియజేశారు. బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా చందోలుకు చెందిన మొహమ్మద్ అయూబ్, అధ్యక్షులుగా సీనియర్ మాజీ సైనికులు 2 పర్యాయాలుగా బావాజీపాలెం సర్పంచ్ అయినటువంటి నజీర్ అహ్మద్, వైస్ ప్రెసిడెంట్గా బాపట్లకు చెందిన బాలశివారెడ్డి, జనరల్ సెక్రటరీగా రేపల్లె డివిజన్ అధ్యక్షులు సుభాని బేగ్, జాయింట్ సెక్రటరీగా చెరుగుపల్లి అసోసియేషన్ అధ్యక్షుడు టి సుబ్బారావు, కోశాధికారిగా బాపట్లకు చెందిన షేక్ నిజాముద్దీన్, లీగల్ అడ్వైజర్గా చిన్న గంజాంకు చెందిన సీనియర్ మాజీ సైనికులు, ప్రముఖ న్యాయవాది విఠల్ రెడ్డిలు ఎన్నుకోబడ్డట్లు తెలియజేశారు. బాపట్ల జిల్లా కమిటీకి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కమిటీకి ఎన్నికల అధికారులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ సైనికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి షేక్ మస్తాన్ గారిని, అదేవిధంగా గుంటూరు జిల్లా తెనాలి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైనటువంటి కనపర్తి మహారాజు గారిని ఎన్నికల అధికారులుగా నియమించడం, ఈ ఎన్నికలని పర్యవేక్షించడానికి రాష్ట్ర అధ్యక్షునిగా నేను, రాష్ట్ర కమిటీ న్యాయ సలహాదారులైనటువంటి నారాయణం, కమల్ కుమార్ గారు కూడా ఈ పర్యవేక్షకులుగా వ్యవహరించడం చాలా సంతోషం. ఈ యొక్క ఎన్నికలలో బాపట్ల, రేపల్లె, నిజాంపట్నం, చెరుగుపల్లి, చందోలు, చిన్నగంజాం అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. బాపట్ల జిల్లా నూతన కమిటీ అధ్యక్షునిగా నిజాంపట్నానికి చెందినటువంటి సీనియర్ మాజీ సైనికులు, అదేవిధంగా పొలిటికల్గా కూడా రాణించినటువంటి 2 పర్యాయాలు సర్పంచ్గా కూడా డ్యూటీ నిర్వహిస్తున్నటువంటి సీనియర్ మాజీ సైనికులు మొహమ్మద్ నజీర్ గారు బాపట్ల జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికబడటం చాలా సంతోషం. అదేవిధంగా బాపట్ల కమిటీకి మరో సీనియర్ మాజీ సైనికులు చందోలు వాసి అయినటువంటి మొహమ్మద్ అయూబ్ గారు గౌరవాధ్యక్షులుగా ఎన్నికబడ్డారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క బాపట్ల జిల్లా కమిటీకి వైస్ ప్రెసిడెంట్గా బాపట్ల వాసి అయినటువంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ఏదైనా కానీ నేను ముందుంటానని చెప్పి వచ్చేటటువంటి శివారెడ్డి గారు, బాలశివారెడ్డి గారు ఎన్నికబడ్డారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బాపట్ల జిల్లా అసోసియేషన్కి ముఖ్యమైనటువంటి పోస్ట్ జనరల్ సెక్రటరీ, ఏదైనా కానీ మొత్తం ఆయన ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి డాక్యుమెంటేషన్ మొత్తం, అలాంటి పోస్టుకి అర్హుడు, యోగ్యుడు, సీనియర్ అయినటువంటి రేపల్లె డివిజన్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ బాపట్ల జిల్లాకి అసోసియేషన్కి సెక్రటరీగా ఎన్నుకోబడినటువంటి సుభాని బేగ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా మరో సీనియర్ మాజీ సైనికులైనటువంటి చెరుకుపల్లి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి తలసిల సుబ్బారావు గారు, వారు ఎన్నికబడటం సంతోషం. వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కోశాధికారిగా బాపట్ల చెందినటువంటి మరో మాజీ సైనికులు సీనియర్లు అయినటువంటి షేక్ నిజాముద్దీన్ గారు ఎన్నికబడటం, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరందరూ కూడా రాబోయే కాలంలో బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి మాజీ సైనికుల సంక్షేమం కోసం పాటుపడతారని చెప్పి కోరుకుంటూ
వీరందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గత ప్రభుత్వంలో పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారో కూడా డేటా లేని పరిస్థితి ఉండేది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఉపాధి హామీ పని పథకాన్ని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకుంటూ గ్రామ అభివృద్ధికి సహకరించాలి. ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు. తెలుగు ఆధునిక అభ్యుదయ సాహిత్యంలో శ్రీశ్రీ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారు. ప్రజాకవి డాక్టర్ ఎస్ శ్రీనివాస్.